హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు సగ్గుబియ్యం హల్వాతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇది ఒంటికి చలవ చేస్తుంది, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. న్యాచురల్ కలర్స్తో మనం ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండా ఇంత అందంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ని రెడీ చేసేసుకుందాము. చాలా బాగుంటుంది. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, నచ్చితే కామెంట్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి. కిచెన్ టిప్స్ కూడా ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. మరి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా సగ్గుబియ్యం సన్నవైన లావైన మీకు ఏవి ఉంటే వాటిని ఒక కప్పు తీసుకోండి. అన్నిటికీ ఒకటే కప్పు కొలత పెట్టుకోండి. ఇప్పుడు దాన్ని మిక్సీలో వేసి బాగా మిక్సీ పట్టేసి పొడిని జల్లించుకోండి. మెత్తగా వచ్చింది కింద పిండిలాగా ఉంచేసేయండి. పైన కొంచెం బరకగా ఉన్నదాన్ని మళ్ళీ మిక్సీ పట్టి ఇలా మంచిగా జల్లించుకోండి. ఎంత స్మూత్గా వస్తే మనకు హల్వా అనేది అంత బాగా వస్తుందన్నమాట. అందుకోసం ఇలా బరకగా వచ్చిందాన్ని మరొకసారి మిక్సీలో వేసి మంచిగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా స్మూత్గా అయ్యే వరకు జల్లించండి. ఇలా జల్లించిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల నీరుని పోయండి. నీళ్ళు పోసిన తర్వాత దాన్ని బాగా ఉండలు లేకుండా కలిపేసేయండి. దీంట్లో మీరు ఏమి వేయక్కర్లేదు, ఒట్టి వాటరు 2 కప్పులు వేసేసి బాగా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పంచదారను తీసుకుంటున్నా అండి. మీకు ఇష్టమైతే బెల్లమైనా వేసుకోవచ్చు. అది అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకొని మంచిగా పంచదార అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. అది మొత్తం కరిగిపోవాలండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఫుడ్ కలర్ వాడకుండా నేను ఒక చిన్న బీట్రూట్ జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాండి. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం న్యాచురల్గా ఉండాలని బీట్రూట్ వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టిన సగ్గుబియ్యము పొడిని ఇందులో వేసేసేయండి. ఈ చక్కెర పాకంలో వేసి, పాకం అవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది. అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టిన సగ్గుబియ్యం పొడిని ఇందులో కలిపేసి బాగా కలపండి. ఉండలు మాత్రం కట్టకుండా చూసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్తో అస్సలు చేయొద్దు, మాడిపోతుంది అనమాట. ఇది కొంచెం దగ్గర పడింది అన్నప్పుడు మనం ఫుడ్ కలర్ వాడకుండా నేను బీట్రూట్ జ్యూస్ తీసుకున్నా కదండి, అది వేసాను అనమాట. మీకు ఇది నచ్చలేదు అనుకుంటే మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అండి. ఇది బాగా ఉడకనివ్వండి. మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని బాగా కలపండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో వెనీలా ఎసెన్స్ ఒక 4-5 డ్రాప్స్ వేసుకోండి. ఈ ఫ్లేవర్ మీకు నచ్చలేదు అంటే ఇలాచీ పొడి అయినా వేసుకోవచ్చు. నేను బీట్రూట్ జ్యూస్ వేసాను కదండి, కొంచెం కూరగాయల వాసనలాగా వస్తుందని నేను వెనీలా ఎసెన్స్ వేసాను. లేదంటే ఇలాచీ పొడి అయినా ఒక స్పూను వేసుకోండి. మధ్యలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి బాగా కలపండి. నెయ్యి వేస్తే ఏంటంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇది బాగా చిక్కబడేదాకా కలుపుతూ ఒకటే డైరెక్షన్లో కలపండి. అప్పుడు బాగా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. కలర్ మాత్రం చాలా బాగుంది కదండి. అలాగే స్వీట్ కూడా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. ఎప్పుడు మనం కార్న్ఫ్లోర్తో చేసే హల్వా బదులు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సగ్గుబియ్యం ఒంటికి చలవ చేస్తాయి, పిల్లలకి బీట్రూట్ మంచిదే, ఇందులో అన్నీ మంచివే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకైనా వెరైటీగా కావాలని కోరుకునే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. చూడండి, అలా కలుపుతూ ఉండండి. నా మాటలో పడి చెప్పడం మర్చిపోయాను, మధ్యలో నెయ్యి వేస్తూ ఉండండి. అది మాత్రం అసలు మర్చిపోద్దు. ఒక 4-5 స్పూన్ల వరకు నెయ్యి పడుతుందండి. అలా నెయ్యి వేస్తూ మంచిగా కలిపేసేయండి. మనము ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుంచి వదులుతుంది. ఇలా తిప్పుతున్నప్పుడు చూడండి దగ్గరగా వచ్చేసింది కదా, ఇలా వచ్చేస్తే మనకి ఇది రెడీ అయిపోయినట్టండి. ప్యాన్ నుంచి వదిలేయాలన్నమాట. అలా వదిలేసిందంటే మనకి రెడీ అయిపోయినట్టే హల్వా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేయండి. లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. మీ ఆప్షనల్గా ఏది వీలుగా ఉంటే అది వేసుకోండి. ఇలా ఒక గిన్నెలో కానీ లేదంటే మీకు ఏ మౌల్డ్లో ఇష్టమైతే దాంట్లో వేసేసుకొని దాంట్లోని బాదము, పిస్తా పప్పు చిన్నగా కట్ చేసి వేస్తున్నా అండి. డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే పొడి అలా వేసేసుకొని దానిపై నుంచి మనం ముందుగా రెడీ చేసుకున్న హల్వాని దీంట్లో వేసేసేయండి. చక్కగా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి చక్కగా అడ్జస్ట్ చేయండి. పైకి కిందకి అవ్వకుండా స్పూన్తో చక్కగా
అలా అడ్జస్ట్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో కిచెన్ టిప్స్ కూడా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్ చెక్ చేసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడు ఆ బౌల్లోకి వేసి ఒక 10 to 15 minutes వదిలేసేయండి. తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే ఎంతో చక్కగా కలర్ఫుల్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. చూడ్డానికే కాదండో, తింటే కూడా అంతే రుచిగా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోతుంది. మనం ఏం స్వీట్ చేయాలి, వెరైటీగా చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్వీట్ రెడీ చేస్తే ఇది దేంతో చేశారో కూడా ఎవరికి తెలియదు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.